వారి అనుగ్రహ భాషణ ఉంటుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోండమ్మా. స్టేడియం కుడివైపు బ్యారికేడ్స్ తోసేస్తున్నారు, దయచేసి కూర్చోండి. మరి కాసేపట్లో జగద్గురువులు చక్కటి ప్రవచనామృతాన్ని అందిస్తారు, దయచేసి కూర్చోండి. పరమహంస పరివ్రాజకాచార్య అభినవోద్దండ పుష్పగిరి పీఠాధీశులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారిని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవా. పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి అత్యంత పవిత్రము, అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ప్రత్యేకించి శివునికి ప్రధానమైనటువంటి మాసం. శివార్చనలకు ప్రధానంగా నియమించబడినటువంటి మాసం ఇది. ఈ మాసంలో దేశమంతటా శివాలయాల్లో హరనామ సంకీర్తన, హరనామ ఉచ్చారణతో, హరనామ నినాదంతో భక్తులు మోగిపోతుంటాయి. పీఠాధిపతులు అందరూ అద్భుతమైన అనుగ్రహ భాషణ చేస్తున్నారు, దయచేసి కూర్చోండి. ఎవరు కూడా సౌండ్స్ తమ హృదయాల్లో ఆ పరమశివుణ్ణి నిలుపుకొని పరమ శివనామాన్ని నిరంతర ఉచ్చారణ చేస్తూ ఉండేటటువంటి మాసం ఇది. ఈ సందర్భంలో నరేంద్ర చౌదరి గారికి ఒక పరమేశ్వరుని యొక్క అనుజ్ఞతో, పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత అద్భుత శైలిలో ప్రారంభం చేసి నడుపుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మనది భారతదేశం. ఈ జగత్తు సప్తద్వీప వసుంధర, 7 ద్వీపాలతో ఈ జగత్తంతా ఉంది. ఆయా ద్వీపాలకి ఆయా నామధేయాలున్నాయి. లక్షద్వీపము, క్రౌంచ ద్వీపము. అట్లాగే మనం జంబూ ద్వీపంలో ఉన్నాం. ఇంకా మనం ఏ పూజ చేసినా, ఏ భగవంతుని ఆరాధించినా, ఏమి చేసినప్పటికీ మన యొక్క అడ్రస్ ఆ భగవత్ సన్నిధానంలో ముందుగా చెప్పుకోవాలి. ఆ చెప్పేటువంటి మన అడ్రస్ అంటున్నామే, అది ఏది గలదో అది ఏ సంకల్పం. ఆ సంకల్పంలో మన యొక్క స్థితిని గతిని చెప్తూ జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోహ దక్షిణ దిగ్భాగే, ఇంకా శ్రీశైలస్య ఇది ఆగ్నేయ ప్రదేశం, గంగా గోదావరియోర్ మధ్యప్రదేశే
కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని ఈ ప్రకారంగా మన యొక్క అడ్రస్, మనం ఎక్కడ ఉండేది ఏమిటి అనే విషయాన్ని వివరంగా ఆ దేవతా సన్నిధానంలో దేవతార్చనకు ముందు ఈ సంకల్పం చేస్తాం. ఇక్కడ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మన స్థానది. జంబూద్వీపం అంటే ఈ జగత్తంతా కూడా 7 ద్వీపాలుగా విభజించబడింది. ఆ 7 ద్వీపాలుగా విభజించబడినటువంటి ఈ దీంట్లో జంబూద్వీపం కూడా ఒకటి. ఆ జంబూద్వీపంలో భరత వర్షం ఒకటి, దానిలో భరతఖండం. బహుశా జంబూద్వీపము అంటే ఈ ఆసియా ఖండానంతా కలిపి జంబూద్వీపం అన్నారని మా అభిప్రాయం. భరతవర్షం, భరతవర్షం అంటే లంకతో కూడా కలుపుకొని బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఇవన్నీ కలుపుకొని ఈ మొత్తం ఇది భరతవర్షం. ఈ ప్రాంతాన్ని, ఈ భాగాన్ని భరతవర్షం అన్నారు. జంబూద్వీపం అంటే ఆసియా ఖండం, అందులో ఈ భాగం భరతవర్షం. ఆ భరతవర్షంలో భరతఖండం అంటే అది హిమాలయాల దగ్గర నుంచి దక్షిణాన సేతు వరకు, హిమాలయాల దగ్గర నుంచి దక్షిణాన సేతు వరకు ఉండేటువంటి భూభాగం అయితే ఉందో ఇదంతా కూడా భరతఖండం. అంటే ఈ చెప్పేటువంటి ఇది మనకు స్వాతంత్ర్యం వచ్చేందుకు ముందు వరకు ఇదే స్థితి ఉంది, దీంట్లో మార్పు ఏం లేదు. తర్వాత దీంట్లో ఈ భరతఖండంలో అంటే హిమాలయాల దగ్గర నుంచి ఈ సేతు వరకు ఉండేటువంటి మధ్య భాగంలో మనం చాలా రకములైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని చేస్తూ ఉంటాం. వ్రతాలు, దీక్షలు ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఆచరించేటప్పుడు ఏ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టినా, గణపతి పూజ మొదలుపెట్టినప్పటికీ ముందు మనం చేయాల్సింది దీపారాధన చేయాలి. దీపారాధన ఎందుకు చేయాలి అంటే శాస్త్రంలో నా రుద్రో రుద్రమర్చేత్ అని చెప్పబడి ఉంది. రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు, విష్ణువు కానివాడు విష్ణువును పూజించకూడదు, సరస్వతి కానివాడు సరస్వతీదేవిని పూజించకూడదు. అంటే ఆ దేవతామూర్తుల యొక్క చైతన్యాన్ని మనలో ఆవిహింపజేసుకోవాలి. మనం ఏ దేవతలైతే పూజిస్తున్నామో, ఏ దేవతల గురించి మనం జపం చేయదలుచుకున్నామో ఆ దేవతామూర్తిని మనలో ఆవాహన చేసుకోవాలి. మనం ఆ దేవతా స్థాయికి చేరుకోవాలి. అప్పుడే ఆ దేవతతో మనం సన్నిహితంగా ఆ దేవతా పూజన చేయడానికి అర్హులం అవుతాం. అందుకొరకు ఈ విధంగా మన ఆ న్యాసాలు అవి చెప్పుకుంటాం. ఇవి చెప్పుకునే దానికి ముందు మనం ఏం చేయాలంటే మొదటి పర్యాయం ఆ దేవతా సన్నిధానానికి మనం ఉండడానికి దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన అంటే దీపం. ఏమి దీపం అంటే మన ఆత్మద్వీపం, ఆత్మజ్యోతి ఏతుందో ఆ జ్యోతియే దీపం. ఆత్మజ్యోతిని దీపం చేసి దీపారాధన చేసి అక్కడ ఆ సన్నిధానంలో పెడతాం. అంటే మన ఆత్మజ్యోతి, మనలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ఆ సన్నిధానంలో వెలుగుతోంది. అప్పుడు మనం ఏ పూజ చేసినా కానీ ఏది చేసేప్పటికీ చేయటానికి అర్హత మనకు సిద్ధిస్తుంది. ఈ ప్రకారంగా ఉంటే
ఇక్కడ